అలెగ్జాండర్ చక్రవర్తి తన గురువు ద్వారా భారతీయ ధర్మాన్ని గురించి తెలుసుకున్నాడని అంటారు. హిందూ దేశంలో కామినీ కాంచనాలను త్యజించి వైరాగ్య జీవితాన్ని గడుపుతున్న మహానుభావుల్ని గురువు ద్వారా తెలుసుకుని చూడాలని ఆరాటపడ్డాడు. అందులో భాగంగా ఈ వైపుకి యుద్ధానికి కూడా వచ్చాడు. ఆ సందర్భంలో అరణ్యానికి వెళ్ళి అక్కడో తపస్సు చేసుకుంటున్న ఒక మహామునిని చూచాడు. తాను రాజునని, కావాలంటే రాజ్యాన్ని ఏలుకోవడానికి ఇస్తానని అలెగ్జాండర్ అన్నాడు. కానీ తపోముని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ అందమైన యువతనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పినా జవాబు లేదు. దాంతో కోపం ఉప్పొంగి అలెగ్జాండర్ ఒర్ర నుండి కత్తి తీసి నిన్ను చంపుతాను అని చెప్పగానే ముని వెంటనే నన్ను నువ్వు చంపలేవు అన్నాడు. దాంతో ఆ గ్రీకు వీరుడు ఆ మునివర్యుని ధైర్యానికి, జ్ఞానానికి పాదాభివందనం చేశాడు. అలాంటి తపోధనులను కన్న భూమి మన దేశం. అంతటి స్థితప్రజ్ఞతను పుంజుకున్న మహనీయులను కన్న కర్మభూమి మనది. అందులో శ్రీరామకృష్ణుల వారు ఒక మణిమాణిక్యం. పరిత్యాగం, కామినీ కాంచన, విముక్తి, ధ్యానం, భక్తి అనే సంప్రదాయ మార్గాల ద్వారా మతమరపైన ముక్తి కోసం యత్నించారు. వీరే మానవ సేవయే మాధవ సేవ అని సందేశాన్ని ప్రపంచానికి చెప్పి ఆచరించి చూపారు. వర్ణ వ్యవస్థను ఖండించారు. మతాచారాలను, మూఢ విశ్వాసాలను నిరసించారు. ఆ శతాబ్దానికి ఆయన ఉత్తమ మానవుడు కాదు. ఆయన ఏ శతాబ్దానికైనా ఉత్తమ మానవుడే. ఆయన యోగి, త్యాగి, అహింసావాది, మహాత్ముడు. వీరి ఉపదేశాలు కలకాలం, ముఖ్యంగా ఈ కలియుగానికి కలికితురాయిలు. ఈ ప్రపంచం ఏ రకమైన నాగరిక రూపంలో కొనసాగాలన్నా శ్రీరామకృష్ణ వాణిని ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఆలకించి అవగాహన చేసుకోవాల్సిందే. వీరి సందేశం ఒక దేశానికి, ఒక జాతికి, ఓ కాలానికి పరిమితమైనది కాదు. వారి బోధనలో ప్రస్ఫుటంగా నిబిడీకృతమైన సత్యాలు, బోధనలు మానవాళి అంతటికీ ఎప్పుడూ వర్తిస్తాయి. కాళీమాత సాక్షాత్కారాన్ని పొంది విశ్వమతాన్ని, భారతదేశ సంస్కృతిని విశ్వపౌరులకు చాటి చెప్పే ప్రియతమ శిష్యుణ్ణి ఈ భారతావని సాధనంగా ఆ దేవియే పంపినదని నమ్మి ఆ శిష్యుడు శ్రీ వివేకానందునికి తన బోధనామృతాన్ని అందించి లోకాన్ని సేవించే భాగ్యాన్ని వేలుపెట్టి నడిపించి చూపిన అపురూపమైన వ్యక్తి శ్రీరామకృష్ణులు. ఆ రామకృష్ణుల వాగామృత భాండాన్ని, ఏ మహత్కవుల గ్రంథ సాగరాన్ని ఏ కవ్వము పెట్టి వెలికి తీశారో భాండంలోని అమృతాన్ని వివేకానందుడు తరువాత కాలంలో నేటి వరకు మనలాంటి వారెందరో అందుకుంటూనే ఉన్నారు. మరి శ్రీరామకృష్ణ మహాగురువు బోధనల సారం నేటి తరాలకు ఉపయుక్తమా అన్నది మన ప్రధాన అంశం. అంకిత భావంతో బోధించే గురువు కృష్ణ భగవానుడు అర్జునుని వలె, రామకృష్ణ పరమహంస వివేకానందునితో స్నేహితుడులుగా మెలిగాడు. అందుకే హంసలు బారులు తిరి అగుపడవు, సింహాలు గుంపులు గుంపులుగా అగుపడవు, వజ్రాలు రాసురాసులుగా గంపల్లో కనపడవు. అలాగే ఉత్తమ గురువులు కూడా. రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఆప్తబంధువు, తన శిష్యులకు ప్రాణమిత్రుడు, తన శిష్యులకు అన్నీ తనే. ఆటలతో, పాటలతో, హాస్యోక్తులతో ఆయన మహోన్నత ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించాడు. నేడు విద్య అన్నది ఒక పరిశోధన, అన్వేషణ. ప్రతి ఏటా మారే విద్యార్థులకు అదే విషయాన్ని బోధించడంలో మెలకువలు, ఆయా పిల్లల తెలివితేటలను, తేడాను గ్రహించి శిక్షణనివ్వడంలో అప్రమత్తులుగా, అంటే వ్యక్తిగత మన పరిపాకమునందలి భేదమును గ్రహించి శ్రీరామకృష్ణులు దుడుకుతనముతో ఉన్న ఒక శిష్యునికి సహన, శాంతత గుణాలు, మితిమీరిన మెత్తనివాడుకు మరొక శిష్యునికి ఒకంత కరుకుదనం నేర్పించేవాడు. అతడొక భవరోగ వైద్యుడై బోధించాడు. ఈరోజు మనం గురువులుగా శిష్య వైద్య విద్య నేర్చవలసిందే కదా. ఈరోజు ఉన్నదొకటే మతం, అదే ప్రేమ మతం. ఉన్నదొకటే కులం, అదే మానవ కులం. ఉన్నదొకటే భాష, అదే హృదయ భాష. ఉన్నదొకటే దైవం, ఆయనే సర్వాంతర్యామి అని సంసారమనే తిరునాళ్ల సంబరాల్లో తప్పిపోకుండా ఉండాలంటే
భక్తి జ్ఞానం అనే తల్లిదండ్రుల చేతులని వదిలిపెట్టకూడదు అన్న శ్రీరామకృష్ణుల వారి అమృత వాక్కు మనకు మార్గదర్శనం కావాలి. ఇట్టి విశిష్ట వ్యక్తి జీవిత చరిత్ర, బోధనామృతం, కథామృత అద్భుత అపురూప విశేషాలు, బోధనలు అన్ని వర్గాల యువకులకు మార్గదర్శకాలు. గురువు శిష్యులలో సద్గ్రంథాలను చదవడం అలవాటు చేయగలగాలి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి ఈ అష్టాంగాల్లో కొన్నైనా పాటించడం నేటి గురువులు నేటి శిష్యులకు నేర్పాలి. అసలు గురువులకు తెలిస్తే కదా. నేటి గురువులు మొదట శ్రీరామకృష్ణుల తత్వాన్ని, వారు బోధించే విధానాన్ని పుణికి పుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకోసం వారి కథామృతాన్ని చదవాలి. ఉన్నత భావాలు గల యువతను తయారు చేయాలి. అంకిత భావం గల ఉపాధ్యాయుడు విద్యార్థికి ప్రియమిత్రుడు. కానీ మనసులో పరివర్తన లేనప్పుడు మహాపురుషుల వర్ధంతులు, జయంతులు, సభలు ఎన్ని జరుపుకుంటే మాత్రం ఏముంది లాభం? ధనికులు, రాజకీయ రంగంలో మరికొందరు, అవిద్య, నిరుద్యోగం, పేదరికంతో మగ్గుతున్న యువకులకు డబ్బుని ఎరగా చూపి తమ స్వార్థం కోసం ఘోరాలకు, సంఘ విద్రోహ నేర ప్రవృత్తి చర్యల వైపుకు మళ్లించి దేశద్రోహానికి ఒడికట్టడం అన్ని రకాల మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం. తమ బిడ్డలను అలాంటి గంజాయి మొక్కలుగా తయారు చేసి తాము కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న తల్లిదండ్రులను మనం నేటి సమాజంలో చూస్తూనే ఉన్నాం. దానిని గుర్తించి ఆనాటి పరిస్థితులకు బిడ్డలను అటు దేశభక్తి, ఇటు దైవభక్తి కలిగిన వ్యక్తులుగా నడిపినటువంటి వారు రామకృష్ణులు. అలాంటి ఆ పరమపురుషుని యొక్క ఆధ్యాత్మిక శక్తి, ఆయన యొక్క జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనలో దాగి ఉన్న దైవశక్తిని జాగృతం చేసుకోగలం. పురుషుడైనా, స్త్రీ అయినా, చిన్న బిడ్డ అయినా దేవుణ్ణి మాత్రమే అతనిలో చూడు. ఇలా ఎన్నో విషయాలు మనం యువతకు నేర్పాలి. ఆయన జీవితాన్ని చదివినప్పుడే ఇది సాధ్యం సుమా. కరోనాతో ఇన్నాళ్ళు, నేడు ఒమిక్రాన్ కొత్త బీభత్సంతో భయంగా బతుకుతూ మన వారందరూ ఆ మహమ్మారి పొట్టన పెట్టుకుంటుంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన వారికి ఉన్నవారు సాయం చేయాలి. శ్రీరామకృష్ణులు అన్నట్టు దానము చేసే అవకాశం దక్కడం మన భాగ్యం అని గ్రహించి పొరుగువారిని, యువతను ఆదుకోవాలి. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ధ్యాన, యోగా, మంచి పుస్తకాలను చదివే అలవాట్లను తర్ఫీదు ఇవ్వాలి. తప్పక వారు దేశమాత ముద్దు బిడ్డలై తమ మంచి ఆలోచనలతో తోటి వారికి అవగాహన చేసుకుంటూ నిజాయితీ గల జీవన విధానంతో ప్రగతి, ఐక్యత, శాంతి దూతలై తమ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఆణిముత్యం చేసే దివ్యలై శాంతిధామము చేయగలరు. నాడు స్వామి వివేకానంద రామకృష్ణుల వారి బోధామృతంతో ఉత్తములయ్యారు. మరి నేడు మనం చదివి మరింత ఉత్తములవుదాం. అంతవరకు లేవండి, మేల్కొనండి. రామకృష్ణుల వారి ఆదేశ గమ్యాన్ని మనం చేరే వరకు మన నడకని ఆపకుండా ముందుకు సాగుదాం. అందరికీ శ్రీరామకృష్ణ పరమహంస జయంతి శుభాకాంక్షలతో భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.